మిన్నసాన్ కొనిచివా, నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ అవుట్ విత్ మహా. ఈరోజు ఒక జపనీస్ వర్డ్ ఓహాయో గోజైమస్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. ఈరోజు వీడియోలో కండక్టర్ లేని బస్ అండ్ బస్లో యూజ్ చేసే టెక్నాలజీ చూసేద్దాం. ఎంట్రన్స్లో బేబీ స్ట్రోలర్స్ అండ్ వీల్ చైర్స్ వాళ్ళకి చిన్న ఫెసిలిటీ ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్న బటన్ ప్రెస్ చేసి అసిస్టెన్స్ కోసం డ్రైవర్తో మాట్లాడొచ్చు. వీళ్ళు ఎంటర్ అవడానికి డ్రైవర్ ఒక స్లైడింగ్ ప్యాడ్ అనేది ఎంట్రన్స్లో అరేంజ్ చేస్తాడు. టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ టికెట్ ప్రింటింగ్ మెషిన్ ఉన్నది. వీల్ చైర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఉంటారు. బస్ టికెట్ ఇలా ఉంటుంది. టికెట్ మీద ఆ రోజు డేట్ అండ్ ఆ స్టాప్ యొక్క కోడ్ ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ కనిపించేది స్టాప్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనం నెక్స్ట్ స్టాప్లో దిగుతాము అనే అలర్ట్ డ్రైవర్కి వెళ్తుంది. దిగాలి అంటే ఖచ్చితంగా ఈ బటన్ ప్రెస్ చేయాల్సిందే. స్టాప్ రీచ్ అయ్యాక ఈ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. బటన్ ప్రెస్ చేశాక మనకి అనౌన్స్మెంట్ అనేది వస్తుంది, నెక్స్ట్ స్టాప్ ఇది, ఇక్కడ ఆగుతుంది అని. బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయినట్లయితే స్టాప్ మిస్ అయిపోతాం. మనం అమౌంట్ పే చేద్దాము. టికెట్తో పాటు ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది అక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో వేయాలి. ఇప్పుడు మా దగ్గర 200 యెన్సే ఉన్నది, సో చేంజ్ తీసుకుంటున్నాము. టికెట్ ప్రైస్ 190 యెన్స్. టికెట్తో పాటు ఆ చేంజ్ ఆ బాక్స్లో వేసినట్లయితే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని పైన డిస్ప్లేలో మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం టికెట్ యూస్ చేసి ట్రావెల్ చేసాం కదా, ఇప్పుడు కార్డ్ యూస్ చేసుకొని ట్రావెల్ చేద్దాం. బస్ స్టాప్స్లో ఇలా పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. వీటిలో బస్ ఇన్ఫర్మేషన్తో పాటు బస్ ఎంతసేపట్లో వస్తుంది, లేట్ అవుతుందా అనేది కూడా మనకు కనిపిస్తుంది. బస్ కోసం మనం పాస్పీ కార్డ్ అనేది యూస్ చేస్తాము. కార్డ్ యూస్ చేసి ట్రావెల్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. కార్డ్ స్వైప్ చేసినప్పుడు కరెంట్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లేలో చూపిస్తుంది. కొన్ని బస్సెస్లో వింటర్ టైంలో సీట్స్ కింద హీటర్స్ కూడా ఉంటాయి. ఇది ఓల్డ్ టైప్ బస్సు, అందుకనే వీల్ చైర్ వాళ్ళకి ప్రొవిజన్ లేదు. ఇప్పుడు వచ్చే న్యూ బస్సెస్కి అయితే యాక్సెసిబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు మనం కార్డ్తో అమౌంట్ పే చేద్దాము. రిమైనింగ్ బ్యాలెన్స్ డిస్ప్లేలో చూపిస్తుంది. కార్డ్ని ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఛార్జ్ ఓనెగాషిమస్ అంటే ఛార్జ్ చేస్తారు. ఓనెగాషిమస్ అంటే ప్లీజ్ అని అర్థం. కార్డ్ అనేది మెషిన్ మీద పెట్టి మనం అమౌంట్ ఈ కింద నుంచి ఎంటర్ చేసినట్లయితే డిస్ప్లేలో మనకి ఛార్జ్ అయినట్టు చూపిస్తుంది. డ్రైవర్కి ముందే చెప్పాలి ఎంత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాము. మనకి టికెట్ మీద కోడ్ ఉంటుంది అని చెప్పాను కదా, ఇక్కడ ఆ కోడ్ చూసుకుని అమౌంట్ ఎంత పడుతుందో చూసుకుని మనం పే చేయడమే. బస్ గురించి అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.